ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 9 రోజుల పాటు మహాగణపతిని 30 నుంచి 40 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మహాగణపతిని దర్శించుకోనున్నారు. తర్వాత గంట పాటు భక్తులకు అవకాశం ఇవ్వనున్నారు. రైటిక మధ్యాహ్నం నుంచి గణపతికి కట్టిన కట్టెలను తొలగించనున్నారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేయనున్నారు. రేపు 6 గంటలకు నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు మహాగణపతి. శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు నిమజ్జనం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. మన టస్కర్ బండ్లు వచ్చాయి. 6వ తారీఖు ఒక రోజు ఏదైతే 5వ తారీఖు ఉంటుందో మనకు వినాయకుడు క్రేన్ వచ్చి ఇక్కడ షెడ్యూల్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత టస్కర్ బండ్లు వచ్చాయి. ఆ తర్వాత మేము వినాయకుడు లేవట్టిన తర్వాత టస్కర్ బండ్లో కూర్చోబెడతాం. 6 రాడర్స్లతో వెల్డింగ్ చేస్తాం. ఫస్ట్ ఇంకో బండి వస్తుంది. మరి ఆ 2 బండ్లు వచ్చిన తర్వాత ఒక బండి ముందు మరి వాసవి కన్యాక పరమేశ్వరిని కూర్చోబెడతాము. తర్వాత పూరి జగన్నాథం కూర్చోబెడతాము. లక్ష్మీ సమేత ఐగ్ర స్వామిని గజ్జలమ్మ 4 విగ్రహాలను మేము ముందు ఒక బండిలో కూర్చోబెట్టిన తర్వాత వినాయకుని మరి 2వ బండిలో కూర్చోబెడతాం. తర్వాత పొద్దున ఉదయం మినిస్టర్ వారు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొడతారు. మరి ఇక్కడ బయలుదేరుతుంది 6వ తారీఖు ఉదయము బ్రహ్మాండంగా శోభాయాత్ర. ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఇక్కడ మీరా టాకీస్ నుంచి అక్కడ టెలిఫోన్ భవన్ నుంచి వాసవి వాళ్ళు అక్కడ ఆపి పులిగోర ప్రసాదం వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. భక్తులు ఇవ్వడం జరుగుతుంది. లక్షల మంది వస్తారు భక్తులు. మరి ఇక్కడ పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మాస్కులు ధరించాలి. 9-10 గంటల లోపల పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. భక్తులు మరి 4 దిక్కు బారిగేట్లు పెడతారు దగ్గర రానియకుండా. మరి వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత క్రేన్ అక్కడ లోపలికి వచ్చి షెడ్యూల్ తీయడం జరుగుతుంది, నాట్లు తీయడం జరుగుతుంది. మరి భక్తులు దూరం వచ్చి మరి వారు గమనిస్తూనే ఉంటారు. మరి భక్తులకు శోభయాత్ర రోజు ఉంటుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు మేము 4 దిక్కు బారిగేట్లు ఏర్పాటు చేస్తాం. ఖైరతాబాద్ రైల్వే గేట్, మీరా టాకీస్, ఐమస్ థియేటర్, మరి బస్సు నుంచి ఒక దారి ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. అక్కడనే ఆపేస్తాం, స్టాప్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి శోభయాత్ర 6 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత బ్రహ్మాండంగా లక్షల మంది వస్తారు. ఇక్కడ నుంచి మీరా టాకీస్, టెలిఫోన్ భవన్, సెక్రటరేట్, తెలుగు తల్లి ప్లేన్ నెంబర్ 2 టస్కర్ బండ్ల మీద కూర్చోబెట్టి ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఊరేగింపుతో మరి బయలుదేరుతూ ఎన్టీఆర్ పార్క్ ప్లేన్ నెంబర్ 4 అక్కడ ఆగిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. లక్షల మంది భక్తులు పాల్గొంటారు. తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత వినాయకుని మరి నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది.